భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని దళిత డాక్టర్పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీని తక్షణమే అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విదసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా గాజువాక ఎస్బిటి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. విదసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు దౌర్జన్యాలకు ప్రతీకారంగా రాష్ట్రంలో దళితులంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కుటుంబ ప్రభుత్వానికి విజయాన్ని అందించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలాగే ఈ కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం రోజే చెడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఇలా దాడులు చేయడం అత్యంత దుర్మార్గకరమైన చర్య అంటూ పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించి రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేయాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లేని వివాదాన్ని సృష్టించి దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును మొహం మీద పుడిగుద్దులు గుద్దిన ఎమ్మెల్యే పంత నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అతను జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలనలోనే దళితులపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తక్షణమే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ సమావేశంలో బల్లకుమార్, గుడివాడ ప్రసాద్, గుడాల ఈశ్వరరావు, యుఎస్ రాజా, మండి సత్యనారాయణ, గోసింగి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం దళితుల మీద దమనకాండ చేసిందని ఊరు ఓడ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ చేదు అనుభవం ప్రారంభమైంది. ప్రభుత్వం వచ్చి 100 రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే 2 ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు. ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమాలకి రౌడీజానికి దిగారు. ఒకటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్సీ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టాడు. ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీసాను అన్నాడు. మంచిదే, దేవాలయాలకి మేము కూడా వ్యతిరేకం కాదు. దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే. హిందువులు దళితులు కూడా హిందువులే, దానికి మేము వ్యతిరేకం కాదు. అలాగే ఎవరైనా ఫ్లెక్సీ అడ్డు పెడితే ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి? ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, ఎస్ఐకి ఫోన్ చేసి, ఫ్లెక్సీ అడ్డు ఉంది, ప్రజలకు ఆటంకంగా ఉంది, దాన్ని తొలగించిందంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా. ప్రభుత్వం చేయాల్సిన పని, అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేశారు అంటే మీకు అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల ఉన్నటువంటి ఏహభావం మీకు గుర్తు చేయాలి. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు అక్రమంగా కట్టిన ఇల్లుని కూల్చడానికి బుల్డోజర్ తీసుకెళ్తే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులు చేయడానికి అధికారులు ఉన్నారు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి. అదే వార్నింగ్ ఈయన కూడా పనిచేయదా? మరి ఎందుకు ఈ దుందుడుకు పనిచేశాడు? కాబట్టి ఇది ఖచ్చితంగా అంబేద్కర్ని అవమానించేటువంటి చర్య. దళితుల మనోభావాలు, రాజ్యాంగ పరిరక్షణ మనోభావాలు దెబ్బతినే చర్య. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చేసే విజ్ఞప్తి, రఘురామకృష్ణరాజుని వెంటనే సస్పెండ్ చేయమని. కోనేరు ఆదిమూలం ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా తమరు, ఒక ఆడపిల్ల మీద కేసు ఉందని. ఇది కూడా అలాంటిదే. తక్షణమే రఘురామకృష్ణరాజుని
సస్పెండ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అని విజ్ఞప్తి చేస్తుంది. ఇక రెండో అంశం,